చేస్తాడు. ఇక్కడ గమ్మత్తులు కొన్ని చెప్పింది శాస్త్రం. ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి కోడల్ని చేసుకోవడము అన్నప్పుడు ఏ కారణముల చేత ఆ ఫలానా పిల్లని చేసుకోకూడదని చెప్పచ్చు అని అడిగింది. నేను ఈ మాటలు చెప్పేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నా మనస్సులో ఏమీ వ్యక్తులు ఉండరు, నేను శాస్త్రవచనాన్నే మాట్లాడుతుంటాను అంతే. తప్పించి నేనేమి వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ మాట్లాడలేను. అలా మాట్లాడితే నేను ఏవి ఎప్పటికీ మాట్లాడలేను, ఎందుకంటే నాకు ఎందరో తెలిసిన వాళ్ళు ఉంటారు, అందులో ఏవేవో కుటుంబాలు ఉంటాయి. అవన్నీ నేను దృష్టిలో పెట్టుకుని శాస్త్రం ఏం మాట్లాడతాను నా బుర్ర. శాస్త్రం మాట్లాడాలనుకున్నప్పుడు అలా వ్యక్తులు కుటుంబాలు ఏం గుర్తుండవు. శాస్త్రం శాస్త్రం అంతే, అంతవరకు. దాని గురించి చెప్పడమే ప్రయోజనం. కనుక ఆడపిల్లని ఇంటి కోడలుగా తెచ్చుకోవాలనుకున్నప్పుడు కొన్ని రకాలైన ఆడపిల్లల యొక్క స్థితిని పరిశీలించి వాళ్ళని కోడలుగా తెచ్చుకోవద్దు అని చెప్పారు. ఎవరిని అంటే, ఒకటి ఆ వంశంలో శ్వేతకుష్ఠ ఉన్మాదము ఇటువంటివి ఉండి ఉంటే క్షేత్రమునందు దోషం వస్తుంది. కాబట్టి అటువంటి ఆడపిల్లని తొందరపడి నీ ఇంటికి కోడలిగా తేవద్దు, కొడుకు పాడైపోతాడు, వంశం పాడైపోతుంది. రెండవది, శాస్త్రం నీవు పరిశీలన చెయ్యవలసిన అవసరం లేకుండానే ఈశ్వరుడు వద్దని చెప్తున్నాడు అని చెప్పడానికి కొన్ని సంకేతాలు పెట్టింది. ఈ పిల్లని మనం అడుగుదాము అని చెప్పి వరుడు యొక్క తండ్రి ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ పిల్ల నిద్రపోతూ ఉండి ఉంటే, ఆ పిల్ల ఇంట్లో లేకుండా ఎక్కడికైనా వెళ్ళి ఉంటే, ఆ పిల్లకి మగపిల్లలతో స్నేహాలు చాలా ఎక్కువగా ఉంటాయి. స్నేహాలు ఉండకూడదని చెప్పలేదండో, మీరు అది బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా విపరీతమైనటువంటి పురుష స్నేహాలే ఉంటే, విపరీతమైన పొడుగైనటువంటి రోమములు ఉంటే, అటువంటి ఆడపిల్లలను ఇంటికి కోడలుగా తెచ్చుకోవద్దు. చాలు, అంతకన్నా నేను ఇంకా పెద్ద దాని గురించి ఎక్కువ లోతైనటువంటి పరిశీలన చేయను. ఎందుకంటే శాస్త్రం 4 విషయాల్ని బాగా దృష్టిలో పెట్టుకోమంది. ఈ 4 నువ్వు దృష్టిలో పెట్టుకుని పరిశీలన చేయి. అందుకే తండ్రి కూడా ఒక అమ్మాయిని కోడలుగా చేసుకోవచ్చా చేసుకోకూడదా అన్నప్పుడు ఒక పెద్దలైనటువంటి వారిని, పెద్దలైన వారంటే శాస్త్ర మర్యాదని దృష్టిలో పెట్టుకునే వారిని, విశాల హృదయం ఉన్న వారిని తోడు తీసుకెళ్ళమని చెప్పారు. అందులో 4 తప్పకుండా చూడాలి. మొదటిది విత్తము. విత్తం అంటే డబ్బు. అదేమిటంటే వివాహంలో డబ్బు యొక్క ప్రసక్తి ఎందుకు వచ్చింది అని మీరు అడగచ్చు నన్ను. విత్తం అంటే వాళ్ళకి ఎంత డబ్బు ఉంది, మీకు ఎంత కట్నం ఇస్తారు చూడమని శాస్త్రం చెప్పలేదు. శాస్త్రం కొన్ని కోణాల్లో విత్తాన్ని పరిశీలన చేయమని చెప్పింది. అవి ఒకటి, ఆడపిల్లకి రేపొద్దున్న భర్తగా ఉన్నవాడికి, అనగా తన కొడుక్కి కోడలకి అనుకోండి, ఒక మర్యాద కోరుతుంది శాస్త్రం. ఏది, అతనికి ఒక కష్టం వచ్చింది అనుకోండి, మొట్టమొదట ఎవరింటికి వెళ్ళాలి అంటే అత్తవారింటికే వెళ్ళాలి అతను. ఇప్పుడు మొన్ననెవరో అమెరికా నుంచి వచ్చారు ఈ ఊరు. ఆయన తండ్రి గారు శరీరం వదిలిపెట్టేశారు. ఆయన పితృకార్యం అంతా చేసేసి అమెరికా వెళ్ళిపోతున్నాడు. శాస్త్ర మర్యాద తెలుసున్నవాడు ఆయన గురుగారు ఒక్కసారి మిమ్మల్ని చూడాలనుందండి, నాకు ఒక్కసారి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతాను, నేను మీ ఇంటికి రాకూడదు కదా, నేను మీ ఇంటికి రాకుండా మిమ్మల్నే మా ఇంటికి రమ్మని అడగలేను, కానీ మీరు ఏ గుళ్ళోనైనా ఎన్ని గంటలకు ఎడతారో చెప్తే నేను రోడ్డు మీద నుంచి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతాను అన్నాడు. నేను ఎంతో పొంగిపోయా ఆయన ఆప్యాయతకి. అయ్యా ఏం పర్వాలేదు, 11 రోజులు అయిపోయాయి కాబట్టి నేనే మీ ఇంటికి వస్తున్నానని వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చాను. అంటే నేనేం ఉదాహరణ అనుకోకండి, శాస్త్రం అంగీకరించింది కాబట్టి అది మానవతా సంబంధం, అది చాలా ముఖ్యమైంది. ఆయన కోరుకున్నప్పుడు నేను వెళ్ళాలంతే. ఆయన అంత ఒత్తిడిలోనూ కూడా విశాఖపట్నం వెళ్ళి అత్తవారింటిలో బట్టలు పెట్టించుకుని వెళ్ళాలి. అత్తవారింట్లో బట్టలు పెట్టించుకుంటే తప్ప అతను ఇంకొక చోటికి వెళ్ళడానికి లేదు. అత్తవారింట్లో బట్టలు పెట్టించుకోవడం అన్నది శుభమునందు అశుభమునందు కూడా ఉంటుంది. ఎందుకంటే బావమరిది బతకగోరుతాడు అని ఒక సామెత. బావమరిది బావగారి ఆయుర్దాయాన్ని కోరుతూ ఉంటాడు ఎప్పుడు. ఎంత కోపం ఉండనివ్వండి, ఆడపిల్ల పసుపు కుంకాల విషయంలో మాత్రం తప్పు కోరిక కోరడు. పోన్లే, అలా మా చెల్లి ఏదో పసుపు కుంకాలతో ఉండాలంటాడు. కాబట్టి ఆయన పీటల మీద కూర్చున్నాడు అనుకోండి, వ్రతం చేస్తున్నాడు అనుకోండి, ఆయన వచ్చి బట్టలు ఎడతాడు. అందుకే ఈ బట్టలు కట్టుకుని వచ్చి కూర్చుంటాడు. ఈయన కోటీశ్వరుడైనా ఆయన పెట్టిన 60 రూపాయల పంచా కట్టుకుని మళ్ళీ కూర్చుంటాడు ఆశీర్వచనానికి. అలాగే అశుభం జరిగిందనుకోండి, అత్తవారికి తీసుకెళ్లి ముందు బట్టలు పెట్టాలి. అత్తవారింటికి కొనసాగింపు ఉన్నదా, అంతకన్నా నేను ఇంకా ప్రస్తావన చేయను. ఆ కొనసాగింపు ప్రశ్నార్థకమైతే కొంచెం జాగ్రత్త పడవలసి ఉంటుంది సుమా, ఆలోచన చేసుకో. అలా తీసుకెళ్లి కనీసం శుభాశుభముల యందు పక్కన నిలబడగలరా?
నిలబడి నీ కొడుక్కి రేపు పొద్దున్న శాస్త్రమునందు భంగపాటు రాకుండా చూస్తారా అంటే ఎలా ఉంటుంది?